40 ఏళ్ళు భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. అప్పుడు ప్రజలందరూ మనం బ్రిటిషుల చెర నుంచి విడిపించుకున్నామని ఆనందపడ్డారు. కానీ అనుకోకుండా ఈ అవినీతి నాయకుల చేతుల్లో చిక్కుకుపోయారు. స్వాతంత్రం వచ్చింది దేశానికే, ప్రజలకు కాదు. సార్ ఈ ఫైల్ మీ సైన్ కావాలి సార్. ఇంపార్టెంట్ ఫైల్, ఈరోజు డిస్పాచ్ చేయాలి. ఏం ఫైల్ ఇది? జిఎం కన్స్ట్రక్షన్ సార్. ఏడా ఇంకెన్ని? ఇంకోటి సార్, ఇక్కడ సార్. థ్యాంక్స్ సార్. ఇదిగో పియా సార్. పియా కాదండి, పిఏ. సర్లేవయ్యా, నీ పోతుగాల సర్లే గానీ ఆ సుబ్బరాజు లైన్లో పెట్టి. వీడు ఒక ఎమ్మెల్యే, వీడి కింద నేను ఒక పిఏ, వీడబ్బా జీవితం. ఏంది పియా కొనుక్కుతున్నా? ఏంది? లేదు సార్, సుబ్బరాజు నెంబర్ చెక్ చేస్తున్నాను. కానీ కానీ వరే 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 డ్రైవరు, ఏందే ఈ గతుకులు? చిన్న పని డ్రైవరు ఒళ్ళు ఊనం అయిపోతుంది. మీరేపించినాయి కదా గారు. నేనేపించిన రోడ్లు కాబట్టి ఈ మాత్రం అయినా ఉన్నాయి. ఆడ పక్కన చూడు, పక్క రోడ్లు, పక్క ఎమ్మెల్యే వేయించిన రోడ్లు ఎట్టనైపోయాయి, చెరువులు అయిపోయి చెరువుల రోడ్లు అన్నట్టుండయి. భలేకుండా. హలో, సుబ్బరాజు గారా? నేను ఎమ్మెల్యే నరసింహనాయుడు గారు పిఏనండి. సార్ మాట్లాడతారండి, ఒక్క నిమిషం. లైన్ లో ఉన్నాడా? సార్. సుబ్బరాజు, ఏడున్నావయ్యా? నీ ఇంకా ఏడున్నావా నువ్వు? మన జరిగిన స్కామ్ లో మన ఎంత వచ్చినాయి డబ్బులు? 100 కోట్లు మిగిలినాయా? రైట్, స్విస్ బ్యాంక్ లోకి ఎత్తావా? వరే 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 వద్దయ్యా బాబా, ఎవడో పట్టుకున్నాడంట. కానీ స్విస్ బ్యాంక్ లో ఎద్దు. కానీ నువ్వు పంపి చెప్తా. ఇక మా పిఏకి ఇస్తాను, అడ్రస్ చెప్తాడు. కానీ నువ్వు పంపి. సుబ్బరాజు గారు, 100 కోట్ల ఎందుకయ్య గారంతా? ఓరి నీ పోతుగాల డ్రైవరు, 100 కోట్లు ఎందుకంటావేందయ్యా? ఈ రోజుల్లో ప్రజలు ఎట్టున్నారు? మాటకి ఇట్లా ఓట్లు, నోటుకో ఓట్లు లెక్కన ఎత్తున్నారు. రేపు మనం ఈ 100 కోట్లు పంచినా కానీ గెలుస్తామని దిక్కులేదు. 100 కోట్లు ఎందుకంటావేంది? డ్రైవర్ కొంచెం కార్ స్లోగా బాని. ఎమ్మెల్యే గారు, మనకి ఈ ఏరియాలో కొంచెం పట్టు తక్కువగా ఉంది. పోయినసారి కూడా మనకు ఓట్లు చాలా తక్కువ వచ్చినాయి. ఈసారి మన అపోజిషన్ పార్టీ ఓటుకి 5,000 చొప్పున పంచాడని వెనుకడి. మీరు కొంచెం దీని మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. అయ్యో అదే ఉంది, పంచుదాం. అదే ఉంది, పెచ్చే పంచుదాం. కానీ దిప్పు. అయ్యగారు స్కూల్ వస్తుంది అయ్యగారు, ఆపమంటారా ఇక్కడ? ఎవరు స్కూల్ దగ్గర ఎందుకు? ఏమన్నా పిల్లకాయలకు ఓట్లు ఉన్నాయా ఏంది? భలేవాడువే, నేను స్కూల్ దగ్గర ఆపుతానని బుద్ధిగా తెలియదు లేకుండా పోతున్నాయింది పిఏ డ్రైవర్కి. ఆ కుడివైపు దిప్పు చెప్తా. ఆ కుడివైపు అది అటు దిప్పు. This is All India Radio. The news read by Saroj Narayana Swamy. The Election Commission has announced the 14th Assembly election. మామ ఏంట్రా అంటున్నాడు? ఈ ఎలక్షన్లు వచ్చినాయంటరా? పోసుగాల ఈ గబ్బేందో ఈ వచ్చేందో అర్థం కావట్లేదే డ్రైవరు. 5 ఏళ్ళకోసారి కాకుండా జీవితాంతం ఎమ్మెల్యేగా ఉండేది ఏదన్నా చూడయ్యా. భలేగుండేది. 4 ఏళ్ళకే భరించలేకపోతున్నాయి, జీవితకాలం ఏం భరిస్తావు నాయన? ఏందండి డ్రైవరు కొనుక్కుతున్నావేంది? ఏం లేదు అయ్యారు, ఏం లేదు. ఏం బాబు బాగున్నావా? రెడీ లేరు? బాగున్నారా? అంతా బాగా? ఆరోగ్యానికి బాగుంటుందా? మన అబ్బాయినా? ఏం చదువుతున్నావమ్మా? ఏం చదువుతున్నారు? బీడీ చదువుతున్నావా? బాగా చదువుకోవాలి, నాన్నగారి పేరు నిలబెట్టాలి. మరి మన ఎలక్షన్స్ వస్తున్నాయి, నువ్వు దగ్గరుండి కండు గుర్తు కోటేయాలి. అది మర్చిపోమాగండి. ఎంతమంది ఉన్నారు మన ఇంట్లో? 4 ఉన్నారా? ఇంకెవరున్నారు? మా పెద్ద ఉన్నారా? అమ్మగారు, మాకు అమ్మ లాంటి వాళ్ళు దగ్గరుండి. అమ్మో పెద్దమ్మో కనపడిద్దో లేదో, కండు గుర్తు కోటేపి దగ్గరుండి. నువ్వు అదేమంటలే పిఏ, అమ్మగారికి ఆరోగ్యం బాగోట్లా, మా పిఏ చూసుకుంటాడు. అది దగ్గరుండి మన అమ్మగారు నువ్వు జాగ్రత్త చూసుకోవాలి, ఏ మాత్రం బాగూడదు. అది మన అబ్బాయి ఇంజనీరింగ్ అయిపోయింది, అమెరికా అనుకున్నాడు. ఏముందయ్యా, నువ్వు అయిపోగానే మన
పార్టీ ఆఫీస్కి వచ్చాయి, మనం చాలా మంది ఉన్నారు, నేను అక్కడ పంపిస్తాను. నువ్వు ఏం పెట్టుకోమాక, నేను చూసుకుంటాను కదా వచ్చి మన పిల్లాడు. అది నువ్వు మాత్రం దగ్గరుండి బాగోటి ఏది ఏంది కానీ నీ పాసుగా లెక్క ఎడతావేంది మన వాళ్ళకి ఇచ్చేటప్పుడు పని వాళ్ళకి ఎత్తున్నావా? మా అన్నయ్య లాంటి వాళ్ళు ఇచ్చుకోవట్లే, అది మన లెక్కలు వద్దాయ్యా. నువ్వు మాత్రం ఓటేపి దగ్గరుండి. అది వెళ్ళొస్తా బాబు. ఓకే రైట్. అయ్యా చూడు అమ్మా చూడు దండాలెట్టు జయం మరదే పాలించే పవర్ మరదే. అయ్యల్లారా తమ్ముళ్ళారా, అరే ఈసారి గెలిచేది మన పార్టీరా. అరే డబ్బులకే ఓటంటే తరిమే కొడతాం, నేడు బాబు మేమే రాజులమని గద్దెనే కూడా. నాకు ఎదురు లేదురా, ఆంధ్రదేశమంతటా నాకు ఎదురు లేదురా. మంచికేసే ఓటు మన రాతని మార్చు, మంచికేసే ఓటు మన రాతని మార్చు. జాతి ప్రేమైన ఓట్ల మహాశైలారా, అమ్మరారా, అయ్యలారా, నీ అమూల్యమైన ఓట్లని ఆంధ్రదేశమంతటా నాకు ఎదురు లేదురా, ఆంధ్రదేశమంతటా నాకు ఎదురు లేదురా. నమస్తే అమ్మా, అంతా బాగున్నారా? ఎవరు మన అబ్బాయినా? ఏమ్మా ఏం చదువుతున్నావు? బాగా చదువుతున్నావా? బాగా చదివి అమ్మ బాగా చూసుకోవాలి. అమ్మా తెలుసు కదా, ఎన్నికల పండుగ వచ్చింది. ఇది మన పార్టీ, మన కుల పార్టీ. మన ఓట్లు ఎడిపోకూడదు, మన పార్టీ మనమే గెలిపించుకుంది. తమ్ముడు మీకోసం క్రికెట్లు తెప్పించాను, పార్టీ ఆఫీస్లో ఉన్నాయి, తెచ్చుకోండి, ఆడుకోండి, జలసా చేసుకోండి. ఏరా అమ్మా ఇది ఉంచండి, ఈసారి మన పార్టీ ఖచ్చితంగా గెలుస్తుంది. గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నాం, జెండా పాతున్నాం, మన కష్టాలు తీసుకుంటున్నాం. ఇది ఫైనల్. వేదికెక్కి జాతి పరువు అమ్ముతాడురా, అరే మతం పేర మనుషుల్ని అమ్మేస్తాడురా. చీకట్లో మనం ఇంకా చిక్కబోమురా, జీవితాన మన విలుగి టార్చిలైటేరా. డబ్బులు తీసుకుని నోటిస్తున్నావా? తప్పునా ఏం చేస్తావా? పరిస్థితి వస్తుంది, నీకేం తెలుసు ఆర్థిక పరిస్థితుల గురించి? ఏయో కాశ్మీర్ డబ్బులు వస్తే వేరే సంగతి సహాయం అవుతుంది మా ఉద్దేశం. ఇలాగా ఉండాలి. ఏదో నీకెందుకు కదా. అమ్మా వీళ్ళకే వేస్తా ఇప్పుడు ఓట్లు. వీళ్ళకిందుకు వేస్తాను, వీళ్ళకన్నా ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళకే వేస్తాం ఓటు. అమ్మా గ్యాస్ వచ్చింది 750 సార్. 750? అమ్మో సార్ ఇప్పుడు ఇంకా తక్కువ సార్, వచ్చే నెల నుంచి ఇంకా 6 సిలిండర్లే, అప్పుడు 1000 రూపాయలు అవుతుంది గ్యాస్. ఇంకా తెచ్చడానికి 150, మొత్తం 900 కానీ. మొత్తం 900? మీరు ఎట్లా బతకాలయ్యా? అయ్యా డబ్బు తింటూ ఇంత ఇచ్చిన డబ్బులు తీసుకొచ్చి. అమ్మా మున్సిపల్ ట్యాక్స్. అమ్మో ఇంత మనకేం సంబంధం? మా గవర్నమెంట్ రేటు పెంచారు, కట్టాల్సిందే. సార్ ఎవరయ్యా బాబు? కరెంట్ బిల్ అండి. ఇంత బిల్లేదయ్యా, కరెంట్ 50 బిల్లు వస్తాయా బాబు? బాగానే ఉందండి, గవర్నమెంట్ అడగండి, గవర్నమెంట్ రేట్లు పెరిగాయి. ఇది చేతులు మారి రాతలు మార్చే కాగితమై తను జేబుల నుంచి జేబులలోకి దూకేసి ఎగిరే రూపాయి ఇప్పుడు ఏం చేస్తున్నాను? ఏంటమ్మా ఇది ఇష్టం? తీసుకున్న డబ్బులన్నీ అయిపోయినాయి కదా అన్న, వచ్చే నెల ఏం చేస్తాం? మీరు ఇలా ఉన్నారు, మేము ఇలా ఉంటే మా తరాలు ఏమవ్వాలి? అమ్మా మా నాన్నగారు ఎందుకు అయిపోయారు తెలుసుగా నీకు. ప్రతి విత్తనాలు తయారు చేసి పంట వేస్తే అప్పులు పాలయ్యి పాలు తట్టుకోలేక మనం నాన్నగా తెలిపారు. ఎక్కడి నుంచో వచ్చి గుట్టిగా బతుకుతున్నాం. ఈ కల్తీ విత్తనాలు ఎందుకు తయారైనామా? అసలు ఇలాంటి కల్తీ మనుషులు అదే తయారైంది. ఎలక్షన్స్ 5 ఏళ్ళకి ఒకసారి వస్తాయి నాన్న, కానీ ఖర్చులు ప్రతి నెల వస్తాయి. 5 ఏళ్ళకి ఒకసారి వచ్చి డబ్బుల కోసం ఖర్చులు పడి ఇలాంటి అవినీతి నాయకులను గెలిపిస్తే ప్రతి నెల ఎలా బతుకుతాం? మాకేం తెలియదు అన్నావు కదా, మేమే మార్చి చూపిస్తున్నాం సమాజాన్ని. దీనికోసమా ఆనాడు బానిసత్వం నుంచి విడిపించుకోవడానికి ఉద్యమాలు చేసింది, ఇలా డబ్బుకు బానిసలు అవ్వడానిక?
ఈ స్వాతంత్రం కోసమా ఆనాడు ఎందరో మంది స్వాతంత్ర సమరయోధులు తమ ప్రాణాలను అర్పించింది? ఈ సమాజం కోసమా ఈనాటికి సరిహద్దుల్లో సైనికులు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడుతుంది? ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే కానివ్వం. మనం మార్చి చూపిద్దాం. మన సమాజాన్ని అవినీతి నుంచి, అవినీతి నాయకుల నుంచి కాపాడదాం. మన స్వరాజ్యాన్ని స్వాహరాజ్యం కానికుండా సురాజ్యంగా మార్చుదాం. వినరా వినరా దేశం మనదేరా, అనరా నరా రేపిక మనదేరా. నీ ఇల్లు ఆంధ్రదేశమని నీవే తెలిపిన, నీ నామం ఇండియన్ అంటూ నిత్యం చాటరా. వినరా వినరా దేశం మనదేరా, అనరా నరా రేపిక మనదేరా.